హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ కోర్స్లో భాగంగా జామెట్రీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ జామెట్రీలో ఉండే క్వశ్చన్స్ని టైప్ వైజ్గా, మోడల్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ బేసిక్స్ చెప్తాను చూడండి. ఈక్యులేటరల్ ట్రయాంగిల్. ఈక్యులేటరల్ ట్రయాంగిల్ అంటే ప్రతి సైడ్ ఎలా ఉంటుంది? ఈక్వల్గా ఉంటుంది. అదేవిధంగా ప్రతి యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటుంది. అంటే ప్రతి యాంగిల్ ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఈక్యులేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా √3/4 a². ఏ అంటే సైడ్. నెక్స్ట్ పెరిమీటర్. పెరిమీటర్ ఆఫ్ ఈక్యులేటరల్ ట్రయాంగిల్. పెరిమీటర్ అంటే అన్ని సైడ్స్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 3a వస్తుంది. నెక్స్ట్ హైట్ ఆఫ్ ఈక్యులేటరల్ ట్రయాంగిల్. ఏరియా అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా. హాఫ్ బేస్ అంటే ఏ, హైట్ తెలీదు, కనుక్కోవాలి. హైట్ ఆఫ్ ఈక్యులేటరల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఈక్యులేటరల్ ట్రయాంగిల్ అంటే ఫార్ములా ఏమి? √3/4 a². a² అంటే ఏ ఇంటూ ఏ కదా. ఏ క్యాన్సిల్, 2 2s. హైట్ ఆఫ్ ఈక్యులేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా √3/2a. ఈ ఫార్ములాస్ తెలిస్తే మనం ఏ క్వశ్చన్ అన్నా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సైడ్ ఆఫ్ ద ఈక్యులేటరల్ ట్రయాంగిల్ ఇంక్రీజ్డ్ బై 34%. సైడ్ ఆఫ్ ద ఈక్యులేటరల్ ట్రయాంగిల్ అంటే ఏ వచ్చి ఎంత పర్సెంట్ పెరిగింది? 34% పెరిగింది. ఇక్కడ ఏమరిగారు? పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా అన్నారు. ఏరియా అంటే సైడ్ స్క్వేర్ కదా. ఇప్పుడు సైడ్ ఏ అయితే ఏరియాకి ఫార్ములా √3/4 a². కాబట్టి 2 టైమ్స్ వస్తుంది. 34%, 34%. పర్సంటేజెస్లో మనం చెప్పుకున్నాం 2% ఉంటే సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్పాలా? ఫార్ములా ఉందా? x+y + xy/100. ఇక్కడ రెండు ఎందుకు రాశానంటే ఏరియా ఆఫ్ ఈక్యులేటరల్ ట్రయాంగిల్ అంటే √3/4 a² కదా. ఒక సైడ్ 34, ఇంకొక సైడ్ కూడా 34. నెక్స్ట్ 34 + 34 x ఇంటూ y అంటే 34²/100. 34 అంటే 68. 34² అంటే ఎంత వస్తుంది? షార్ట్ కట్ ఉంది. 50కి దగ్గరగా ఉంది 34. 50 కన్నా ఎంత తక్కువ ఉంది? 16 తక్కువ ఉంది. 34 అంటే 50 కన్నా 16 తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉందో అది మైనస్ చేయాలా, దాన్ని స్క్వేర్ చేయాలా. 50 కన్నా 34 16 తక్కువ ఉంది. 16² 256. 50కి దగ్గరగా ఉంటే 25 కాన్సెప్ట్ యూజ్ చేయాలి. కాబట్టి 25తో సబ్ట్రాక్ట్ చేయాలి. 25లో 16 పోతే 9. ఇది 2 డిజిట్ ఫార్మాట్. 2 డిజిట్సే కన్సిడర్ చేయాలి. ఎక్స్ట్రా డిజిట్ క్యారీ అవుతుంది. 9 + 2 11. 1156/100. ఈ క్యాలిక్యులేషన్ ఏం అంత అవసరం లేదు. మీకు ఇబ్బంది అనిపిస్తే 34 × 34 చేయండి. ఎంత వస్తుంది? 1156. 68 + 11.56 79.56. అంటే ఏరియా ఎంత పెరుగుతుంది? 79.56. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. O ఈజ్ పాయింట్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ఎన్ ఈక్యులేటరల్ ట్రయాంగిల్. మనం క్వశ్చన్కి డయాగ్రామ్ వేసామంటే హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ అయిపోయినట్టు. ఇది ఈక్యులేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ O ఈజ్ పాయింట్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ఎన్ ఈక్యులేటరల్ ట్రయాంగిల్. O అనేది ఒక పాయింట్. ఎక్కడ ఉంది? ఇంటీరియర్ ఆఫ్ ట్రయాంగిల్. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ O to sides. నెక్స్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ O నుంచి సైడ్స్ వరకు. డిస్టెన్సెస్ ఎంత? √3 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నాడు. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. 2√3. నెక్స్ట్ ఇదెంత? 5√3. ఇక్కడ ఏం కనుక్కోవాలా? పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలి.
దీన్ని హైట్ అనుకోవచ్చా? అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్న దానికి చెప్తాను చూడండి. హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమి? √3/2 ఏనా? హైట్కి ఫార్ములా ఏమి? √3/2 ఏ. ఏ అంటే సైడా? ఏ అంటే ఏమని? సైడ్. ఏనేమని రాయొచ్చు? 2h/√3నా? ఏ అంటే సైడ్ ఏమని రాయొచ్చు? 2h/√3. 2/√3. ఇక్కడ హెచ్ అంటే హైట్ లేదంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని. P1 + P2 + P3. అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకునే దానికి ఇదంతా చెప్పాను. ఓకేనా? ఏ అంటే సైడ్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్, పర్పెండిక్యులర్ లెన్స్ తెలిసినప్పుడు ఎలా చెప్పాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. 2/√3. P1 ఎంత? √3. P2 2√3. P3 5√3. 2/√3. 5 + 2 7. 7 + 1 8. 8√3. √3 క్యాన్సల్. ఆన్సర్ ఎంత? 16. సైడ్ వచ్చేసి 16. సైడ్ ఎంత? 16. కానీ వాడు ఏమడిగాడు? పెరిమీటర్. పెరిమీటర్ అంటే 3a కదా. 3 × 16 48. నెక్స్ట్ క్వశ్చన్. PQR ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. PQR అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. PQR అండ్ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ PQR ఈజ్ పాయింట్ A. ఇది వచ్చేసి సెంట్రాయిడ్. యాక్చువల్గా సెంట్రాయిడ్ని జీతో డినోట్ చేస్తాం. జీ అంటే ఏమనే? సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ అంటే మీనింగ్ ఏమి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్. సెంట్రాయిడ్ అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్. ఇక్కడ మీడియన్ అంటే ఏందో చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఇది 10 అనుకోండి. మీడియన్ అంటే కరెక్ట్గా ఇది 5, ఇది 5. మీడియన్ అంటే బైసెక్ట్ చేస్తుంది సైడ్ని. ఇది 5, ఇది 5. బైసెక్ట్ అంటే హాఫ్ అని. ఇలా ఎన్ని మీడియన్స్ ఉంటాయి? 3 మీడియన్స్ ఉంటాయి. ఎన్ని మీడియన్స్ ఉంటాయి? 3 మీడియన్స్. ఈ మీడియన్స్ అంతా ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి? ఒక పాయింట్ దగ్గర. ఆ పాయింట్ ఏమంటా? సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ అంటే జీ అని డినోట్ చేస్తాము. కానీ ఇక్కడ సెంట్రాయిడ్ ఏమని ఇచ్చాడు? ఏ అని ఇచ్చాడు. ఇక్కడ ఒక బేసిక్ పాయింట్ ఏమంటే సెంట్రాయిడ్ వచ్చి హైట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 2:1. ఇది సెంట్రాయిడ్ కదా. జీ అనేది సెంట్రాయిడ్. హైట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 2:1. అంటే ఇది టూ పార్ట్స్ అయితే ఇది 1 పార్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత ఇచ్చారు? 12 అని ఇచ్చాడు. సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత? 12. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? లెంత్ ఆఫ్ PA కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ PA 2:1. ఇది 2 పార్ట్స్ అయితే ఇది 1 పార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం హైట్ కనుక్కుందాం. హెచ్ అంటే హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమి? √3/2 A. √3/2 A అంటే 12. హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వచ్చి 6√3. నెక్స్ట్, దీన్ని B అనుకుందాము. నెక్స్ట్, PA ఈజ్ టు PB. ఏ రేషియోలో ఉంటాయి? PA ఈజ్ టు AB. ఏ రేషియోలో ఉంటాయి? 2:1. ఇక్కడ మనకేం కావాలా? PA కావాలా. PA అంటే 2 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. టోటల్ అంటే హైట్ కదా. హైట్ ఎంత? 6√3. హైట్ వచ్చేసి 6√3. 3 2s. 2 × 2 4. ఆన్సర్ 4√3. ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ABC. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది ABC.
ఏబిసి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. డి అండ్ ఈఆర్ పాయింట్స్ ఆన్ ఏబి అండ్ ఏసి. ఏబి మీద ఒక పాయింట్ ఉంది డి, ఏసీ మీద కూడా ఒక పాయింట్ ఉంది. పాయింట్ ఏమంటే ఈ. నెక్స్ట్ ఏడి ఈజ్ ఈక్వల్ టు సిఈ అన్నాడా? సపోజ్ ఏడి వచ్చి ఎక్స్ అయితే సిఈ కూడా ఎంత? ఎక్స్. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తా అన్నాడు? పైన ఎక్స్ ఉంటే కింద కూడా ఎక్స్ అనే చెప్తా అన్నాడు. ఓకేనా? అంటే ఇది మిడ్ పాయింట్ లెక్క. డిఈ వచ్చి మిడ్ పాయింట్. కానీ వాడు ఇలా డైరెక్ట్ గా చెప్పలేదు. పైన ఎంత లెంత్ ఉంటే కింద కూడా అంతే లెంత్ ఉంటుంది అన్నాడు. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది సైడ్ ఏ అయితే ఇది కూడా సైడ్ ఏమవుతుంది? ఏనే అవుతుంది. ఎక్స్ ఎక్స్. నెక్స్ట్ బిఈ అండ్ సిడి. చూడండి, బిఈ సిడి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి? ఎఫ్ దగ్గర. బిఈసిడి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి? ఎఫ్ దగ్గర. ఇక్కడ ఏం కనుక్కోవాలా? యాంగిల్ సిఎఫ్బి. ఇక్కడ యాంగిల్ అంటే మిడిల్లో ఉండేదానికి చెప్పాలా, యాంగిల్ ఎఫ్ చెప్పాలా. సిఎఫ్బి అంటే ఈ యాంగిల్ చెప్పాలి. ఈ యాంగిల్ ఎంతో చెప్పాలి. తెలియదు కదా, టీటా. గుర్తుపెట్టుకోండి, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ప్రతి యాంగిల్ ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ప్రతి యాంగిల్ ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. ఇది మీడియన్ కదా. మీడియన్ అని ఎందుకు చెప్పాను? మిడిల్లో ఉంది కదా ఈ పాయింట్, మీడియన్. కాబట్టి యాంగిల్ కూడా హాఫ్గా కట్ అవుతుంది. టోటల్ 60 కదా. ఇది 30, ఇది 30. ఎందుకంటే ఇది మీడియన్ కాబట్టి. ఈ సైడ్ని కరెక్ట్గా హాఫ్గా కట్ చేసింది కాబట్టి 60 కదా. అంటే ఇది 30, ఇది 30. మనకు తెలుసు ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత? 180 కదా. ఈ ట్రయాంగిల్నే ఇక్కడ రాశాను. యాంగిల్ బి అంటే 30, యాంగిల్ సి అంటే 30, ఎఫ్ అంటే తెలియదు, కనుక్కోవాలా. సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 కదా. అంటే టీటా వాల్యూ ఏమవుతుంది? 180 మైనస్ 60 అంటే ఎంత? 120. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఏరియా ఆఫ్ షేడెడ్ పోర్షన్. ఇక్కడ ఏం కనుక్కోవాలా? ఈ షేడెడ్ పోర్షన్ ఏరియా కనుక్కోవాలా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇక్కడ ఏముంది? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది. సైడ్స్ లెంత్ 6. సైడ్స్ లెంత్ ఎంత? 6. నెక్స్ట్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 1. సర్కిల్ రేడియస్ ఎంత? 1. సర్కిల్ రేడియస్ ఎంత? 1. నెక్స్ట్ సెంటర్డ్ అట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇంతవరకు గివన్ డేటా. ఇప్పుడు షేడెడ్ పోర్షన్ ఏరియా కనుక్కోవాలి. ఇది సెంటర్డ్ అన్నాడు అంటే మిడ్ పాయింట్ అని. ఇది మొత్తం 6 అంటే ఇది 3 అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది? 3 అవుతుంది. మీరు గమనిస్తే ఆల్ఫాబెట్స్ ఇద్దాము. ఏబిసి డి. ఇక్కడ ఏబిసి ఏరియా అంటే ఏబిసి ఏరియా అంటే హాఫ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి కదా. ఈ లెఫ్ట్ సైడ్ ఉండే ట్రయాంగిల్ ఏరియా అంటే మొత్తం ట్రయాంగిల్లో హాఫ్ ఉంటుందా? మొత్తం ట్రయాంగిల్లో ఎంత ఉంటుంది? హాఫ్ ఉంటుంది. హాఫ్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా √3/4 ఏ స్క్వేర్. ఏ వాల్యూ ఎంత? 6. నెక్స్ట్ 2 3s. నెక్స్ట్ 2 2s 2 3s అంటే ఏరియా ఆఫ్ ఎంత వస్తుంది? 9√3/2నా. నెక్స్ట్ ఇక్కడ షేడింగ్ చేయలే. సర్కిల్లో కొంత పార్ట్ ఉంది కదా, దానికి షేడింగ్ చేయలే. ఇప్పుడు షేడెడ్ ఏరియా ఎలా కనుక్కుంటా? షేడెడ్ ఏరియా ఎలా కనుక్కుంటామంటే
ఏబిసి ఏరియాలోంచి ఇక్కడ ఉండేది ఒక సెక్టారే కదా, ఒక సెక్టార్ ఏరియాని తీసేయాలి. ఏరియా ఆఫ్ సెక్టార్. ఏబిసి ట్రయాంగిల్ ఏరియా ఎంత? 9√3/2. ఏరియా ఆఫ్ సెక్టార్. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ 90 కదా, చూడండి ఇలా ఉంది. ఇది సెక్టార్. ఈ యాంగిల్ ఎంత? 90 కదా. ఏరియా ఆఫ్ సెక్టార్ ఈ ఫార్ములా θ/360 ఇంటూ πr². రేడియస్ వచ్చి 1, θ వచ్చి 90, రేడియస్ ఎంత? 1. π అంటే ఎంత? 22/7. 90 4s. నెక్స్ట్ 2 2s 2 11s. 2ని కామన్ తీసేస్తే 1/2ని కామన్ తీయండి. 9√3 మైనస్ 11/7. ఇది మైనస్ 9√3 మైనస్ 11/7/2. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 1 minute. నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసి ఇస్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఫస్ట్ నేను ఐసోసెలస్ ట్రయాంగిల్ బేసిక్స్ అయితే చెప్తాను. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఏ అంటే ఏమని? ఈక్వల్ సైడ్. బి అంటే బేస్ అని. ఇంకొక విధంగా అన్ఈక్వల్ సైడ్ అని కూడా చెప్పచ్చు. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అదే విధంగా 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈ 2 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమంటే b/4 √4a² - b². నెక్స్ట్ హైట్ ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫార్ములా 1/2 √4a² - b². నెక్స్ట్ ఈ బేసిక్స్ తెలిస్తే చాలు. ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. ఏబిసి ఇస్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. యాంగిల్ ఏబిసి 90 అన్నారా? ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మిడిల్లో ఉండేదే యాంగిల్. యాంగిల్ పి వచ్చి 90. యాంగిల్ ఎంత? 90. ఏబిసి. ఏబి 12 అన్నారా? ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నారు. ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నారు. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయా? ఇది 12 అయితే ఇది కూడా 12. ఇది హైపోటెనస్, లాంగెస్ట్ సైడ్. 90కి ఆపోజిట్గా ఉండేది హైపోటెనస్, లాంగెస్ట్ సైడ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఇట్. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఫార్ములాస్ ఉన్నాయి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీన్ని ఏమంటాం? సర్కమ్ సర్కిల్. అంటే ట్రయాంగిల్ బయట సర్కిల్ ఉంటుంది. దీన్ని ఏమంటాం? సర్కమ్ సర్కిల్. క్యాప్లార్ అంటే సర్కమ్ రేడియస్. క్యాప్లార్ అంటే ఏమని? సర్కమ్ రేడియస్. అదేమవుతుందంటే హైపోటెనస్లో /2 అవుతుంది. సర్కమ్ సర్కిల్కి రేడియస్ ఎంత అవుతుంది? హైపోటెనస్లో ½ అవుతుంది. నెక్స్ట్ ఇన్ సర్కిల్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇన్ సర్కిల్ అంటే ట్రయాంగిల్ లోపల సర్కిల్ ఉంటుంది. ఇన్ సర్కిల్ రేడియస్ ఎలా చెప్పాలంటే, స్మాల్ ఆర్ అంటే ఇన్ సర్కిల్ రేడియస్ ఎలా చెప్పాలంటే ఏరియా బై సెమీ పెరిమీటర్. పెరిమీటర్ అంటే అన్ని సైడ్స్ యాడ్ చేయాల. సెమీ అంటే ½ అని, పెరిమీటర్లో ½ అని. ఓకేనా? ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? రేషియో ఆఫ్ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్. ఇన్ సర్కిల్ రేడియస్, సర్కమ్ సర్కిల్ రేడియస్ రేషియో అడిగారు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ఏ అయితే ఇదేమవుతుంది? √2a అవుతుంది. పైథాగరస్ థీరం ప్రకారం √2a అంటే ఎంత? 12.
క్యాపిటల్ ఆర్ అంటే సర్కమ్ సర్కిల్ రేడియస్ ఎంత, హైపోటెనస్ బై 2నా. ఇక్కడ హైపోటెనస్ అంటే ఎంత, 12√2/2. స్మాల్ ఆర్ అంటే ఫార్ములా ఏరియా బై సెరీమీటర్, ఏరియా బై సెమీ పెరిమీటర్. పి అంటే పెరిమీటర్, సెమీ అంటే హాఫ్ అని. ఇక్కడ ఏరియా అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్, హాఫ్ బేస్ అంటే 12, హైట్ అన్నా కూడా 12, 26. ఏరియా అంటే 72. పెరిమీటర్ అంటే యాడ్ చేయాలా, 12 + 12 24, 24 + 12√2/2 కదా. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే అయిపోతుంది. చేద్దాం. ఈ 2 పైకి వెళ్తుంది, 72 × 2. ఇక్కడ 12ని కామన్ తీసేయండి, 12ని కామన్ తీస్తే 2 + √2 is to 12√2/2, 2 6, 12 6, 6 6 క్యాన్సల్. ఓకేనా. 2ని ఏమని రాయొచ్చు, √2 × √2 అని రాయొచ్చు. √2 ఇది కింద ఉంది కదా, ఈ పక్కకి వెళ్తే పైకి వెళ్తుంది, 2 + √2, √2 క్యాన్సల్. ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుంది, ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుంది, √2 is to 2 + √2. నెక్స్ట్ ఈ ఆప్షన్ లేదు కదా, రేషనలైజేషన్ చేయండి. రేషనలైజేషన్ అంటే ప్లస్ ఉంటే మైనస్తో మల్టిప్లై చేసుకోవాలి. √2 × 2 - √2, ఇక్కడ 2 + √2 ఉంది కదా, 2 - √2తో మల్టిప్లై చేయండి. a + b × a - b అంటే a² - b², 2² - √2² అంటే 2. √2 × 2 - √2, 2² 4, 4 - 2 అంటే 2. 2ని √2 × √2 అని రాయొచ్చా, √2 క్యాన్సల్. ఫైనల్గా ఆన్సర్ 2 - √2 is to √2 అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రయాంగిల్ PQR is an isosceles triangle. PQR అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్, PQR అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్. PQ is equal to 2a, PQ వచ్చి 2a, PR కూడా 2a, QR ఎంత, a. డ్రా PX పర్పెండిక్యులర్ టు QR. ఇక్కడ PX అనేది దేనికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, QR కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇక్కడ ఏం కనుక్కోవాలా, PX అంటే హైట్ అని. హైట్ కి ఫార్ములా చెప్పానా, 1/2 √4a² - b² అని ఎంత ముందుగానే చెప్పాను. 1/2 √4a² - b², 1/2. ఏ అంటే ఈక్వల్ సైడ్ అని, ఈక్వల్ సైడ్ వచ్చి 2a కదా, 4 × 2a². బి అంటే అన్ఈక్వల్ సైడ్, ఏ కదా. నెక్స్ట్ 1/2, 2² 4, 4 × 4 16, a² - a². 1/2, 16లో 1 పోతే 15, √15 a². స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఆన్సర్ √15 a/2, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ABC, ఒక ట్రయాంగిల్ ABC ఉంది, ABC. D is మిడ్ పాయింట్ ఆఫ్ BC, D వచ్చి మిడ్ పాయింట్. నెక్స్ట్ DL is పర్పెండిక్యులర్ టు AB, DL వచ్చి దేనికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, ఏబికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. పర్పెండిక్యులర్ అంటే యాంగిల్ ఎంత, 90. అండ్ DM is పర్పెండిక్యులర్ టు AC, DL వచ్చి ఏబికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, DM వచ్చి ఏసీకి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సచ్ దట్ DL is equal to DM.
డిఎల్ లెంత్ ఎంత ఉంటే, సపోజ్ ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. దెన్ ద ట్రయాంగిల్ విల్ బి, ఈ ట్రయాంగిల్ ఏమవుతుందని అడిగారు. నెక్స్ట్ ఇటు ఒక లైన్ గీస్తే ఇది మీడియన్ అవుతుంది, మిడ్ పాయింట్ కదా, మీడియన్, మిడ్ పాయింట్ కాబట్టి ఏమవుతుంది, మీడియన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్రయాంగిల్కి ఏరియా ఎంత ఉంటే రైట్ సైడ్ ట్రయాంగిల్కి కూడా అంతే ఏరియా ఉంటుంది. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిబి, ఏడిబి అంటే లెఫ్ట్ సైడ్ ట్రయాంగిల్ అని, ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే ఏబి, హైట్ అంటే ఎక్స్ కదా, హైట్ అంటే ఎక్స్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి, బేస్ అంటే ఏసి, హాఫ్ ఏసి. హైట్ అంటే ఎంత, ఎక్స్, ఏసి ఇంటూ ఎక్స్. ఎక్స్ ఎక్స్ క్యాన్సల్, 2 క్యాన్సల్. అంటే మనకేమొచ్చింది, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీనా, 2 సైడ్స్ ఈక్వల్ అయినాయా, అంటే ఏ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ పిక్యూఆర్, ఒక ట్రయాంగిల్ ఉంది పిక్యూఆర్, పిక్యూఆర్, పిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్. అంటే ఈ 2 సైడ్స్ ఎలా ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి. PQ is equal to QR. O is an interior point. O అనేది ఇంటీరియర్ పాయింట్ such that angle OPR, ఇక్కడ ఏమని ఇచ్చాడు, యాంగిల్ OPR అంటే ఈ యాంగిల్ is equal to యాంగిల్ ORP. నెక్స్ట్ యాంగిల్ OPR, ఈ యాంగిల్ థీటా అయితే యాంగిల్ ORP, ఈ యాంగిల్ కూడా సేమ్ అవుతుంది. అంటే ఈ లెంత్ ఎంత ఉంటే ఈ లెంత్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ స్టేట్మెంట్, ట్రయాంగిల్ పిఓఆర్ ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. పిఓఆర్ ఐసోసెలస్ ట్రయాంగిల్ కదా, 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటే 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఈ 3, థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ఇప్పుడు సెకండ్ది కరెక్టా థర్డ్ది కరెక్టా డిసైడ్ అవ్వాలి. ఓకేనా. ఓ ఈజ్ ద సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ అని ఎప్పుడు చెప్తా, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ మీడియన్స్ అంటే సెంట్రాయిడ్. అలా ఏమి ఇవ్వలేదు కదా, కాబట్టి సెకండ్ వన్ రాంగ్. ఈ 3 ఆప్షన్ రాంగ్ అంటే ఇంకా ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ట్రయాంగిల్ పిక్యూఓ, పిక్యూఓ. నెక్స్ట్ ఆర్క్యూఓ, ఆర్క్యూఓ. నెక్స్ట్ ఈ 2 ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి, కాంగ్రియంట్. కాంగ్రియంట్ అంటే ఐడెంటికల్, యాజ్ ఇట్ ఈజ్ అని. ఈ 3 ఆప్షన్ రాంగ్ కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఒక ట్రయాంగిల్ ఉంది ఏబిసి, ఏబిసి. డిఎఫ్ ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్. బీసీకి మిడ్ పాయింట్ డి, సిఏకి మిడ్ పాయింట్ ఈ, ఏబికి మిడ్ పాయింట్ ఎఫ్. బీసీ ఎంత ఇచ్చారు, 25.6, సిఏ వచ్చేసి 18.8, ఏబి ఎంత 20.4. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ డిఎఫ్, డిఎఫ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దాని ఏరియా ఏమవుతుంది, ఇక్కడ 2 క్వశ్చన్లు అడుగుతారు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఎఫ్ అని అడుగుతారు. అప్పుడు ఏమవుతుంది, 1/4 అవుతుంది. ఎలా, 1 2 3 4 ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. డిఎఫ్ అనేది ఒక పార్టే కదా,
ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఏరియా వచ్చి 1/4 అవుతుంది, పెరిమీటర్ ఏమవుతుంది, హాఫ్ అవుతుంది. పెరిమీటర్ ఆఫ్ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఏబిసి. హాఫ్ ఆఫ్ పెరిమీటర్ అంటే అన్ని సైడ్స్ యాడ్ చేయాలా, యాడ్ చేద్దాం. 20.4, 18.8, 25.6, 18, 9 + 5 14, 3 5 6, 64.8, 2 3s, 2 2s, 2 4s. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫిగర్, ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, ఇక్కడ ఏం కనుక్కోవాలా, ఫైండ్ x + y + z. XYZ యాంగిల్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. కనుక్కుందాం. చూడండి, ఇది 110 అయితే ఇది 70 అవుతుందా? ఎందుకు? లీనియర్ పేర్ అంటే యాంగిల్ సమ్ ఎంత అవుతుంది, 180 అవుతుంది. ఇది 110 అయితే ఇది 70 అవుతుంది. 110కి ఎంత యాడ్ చేస్తే 180 వస్తుంది, 70. ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకోండి. ఫస్ట్ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 కదా. x + z + 70 దేనికి ఈక్వల్, 180. అంటే x + z ఎంత అవుతుంది, 110 అవుతుందా? లేదంటే ఇలా కూడా చేయొచ్చు. సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుంది, సమ్ ఆఫ్ అదర్ 2 ఇంటీరియర్ యాంగిల్స్. అంటే x + z దేనికి ఈక్వల్ అవుతుంది, 110కి. నెక్స్ట్ ఇప్పుడు y వాల్యూ కనుక్కోవాలి. y వాల్యూ కనుక్కుందాం. ఇది మొత్తం 120 కదా, అంటే ఇది 60 అవుతుంది. y + 110 + 60. ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ 180. అంటే y వాల్యూ ఎంత, 10 కదా. 180లో 170 పోతే 10. x + z అంటే 110. y అంటే ఎంత, 10. యాడ్ చేస్తే ఎంత, 120 degrees. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఒక ట్రయాంగిల్ ఉంది ఏబిసి. డి ఈజ్ పాయింట్ ఆన్ సైడ్ బీసీ. డి అనేది పాయింట్ దేని మీద ఉంది, బీసీ మీద ఉంది. సచ్ దట్ యాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏసి. చూడండి, యాంగిల్ ఏడిసి టీటా అయితే యాంగిల్ బిఏసి కూడా టీటా అవుతుంది. బిఏసి కూడా ఏమవుతుంది, టీటా అవుతుంది. ఇంతవరకు గివెన్ డేటానా, సిఏ 15, సిడి ఎంత 9, సిబి ఎంతో కనుక్కోవాలి. కనుక్కుందాం. ఇది x అనుకుందామా. అప్పుడు సిబి ఎంత అవుతుంది, x + 9. ఆన్సర్ ఎంత అవుతుంది, x + 9. మీరు గమనిస్తే 2 ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నాయి. సిమిలర్ అంటే సేమ్ షేప్ ఉంటాయి, కానీ ఇలా ఇండికేట్ చేసామంటే సిమిలర్ అని. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే సేమ్ షేప్ ఉంటుంది, కానీ డిఫరెంట్ సైజ్ ఉంటుంది. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే సైడ్స్ రేషియో సేమ్ ఉంటుంది. సైడ్స్ రేషియో ఎలా ఉంటుంది, సేమ్గా ఉంటుంది. లేదంటే సైడ్స్ ప్రపోర్షనల్లో ఉంటాయి. సైడ్స్ ఎలా ఉంటాయి, ప్రపోర్షనల్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, బిఏసి ట్రయాంగిల్ బిఏసి మధ్యలో యాంగిల్ ఎంత, టీటా, సేమ్. అదేవిధంగా ఏడిసి మధ్యలో యాంగిల్ ఎంత, టీటా. 2 ట్రయాంగిల్స్లో యాంగిల్స్ ఎలా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి. చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ బిఏసిలో అయినా కానీ, సెకండ్ ట్రయాంగిల్
ఏడీసీలో అయినా కానీ యాంగిల్ సి సేమ్. సపోజ్ యాంగిల్ సి ఆల్ఫా అనుకుంటే ఇక్కడ కూడా యాంగిల్ సి ఆల్ఫా. ఇలా 2 యాంగిల్స్ సేమ్ ఉంటే ఆ 2 సైడ్స్, ఆ 2 ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి? సిమిలర్గా ఉంటాయి. ఓకేనా? అదే విధంగా ఏసీ అనేది కామన్ సైడ్. ఫస్ట్ ట్రయాంగిల్కి సెకండ్ ట్రయాంగిల్కి కామన్ సైడ్ వచ్చేసి ఏసీ. కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ ప్రపోర్షనల్లో ఉంటాయి. అంటే సైడ్స్ రేషియో సేమ్గా ఉంటుంది. రాద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఎలా రాయాలో చూడండి. ఇక్కడ ఏసీనా, ఏసీ బై డిసి, ఏసీ బై డిసి, ఏసీ బై డిసి. ఇక్కడ మొత్తానికి బీసీనా, బీసీ బై ఏసీ, బీసీ బై ఏసీ. ఎలా రాశాను? ఫస్ట్ లాస్ట్ రాస్తే ఇక్కడ కూడా ఫస్ట్ లాస్ట్ రాస్తా. ఈ క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది. ఏసీ ఎంత? 15. డిసి ఎంత? 9. బీసీ వచ్చి x+9. ఏసీ ఎంత? 15. నెక్స్ట్ 3 3s 3 5s 3 5s అంటే x+9 ఎంత? 25 కదా. 5 × 5 25. మనకు కావాల్సింది బీసీ. బీసీ అంటే x+9 కదా. x+9 అంటే 25, లేదంటే అలానే పెట్టేసేయండి బీసీ అని. బీసీ ఎంత? 25. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్, ఇక్కడ ఫిగర్ ఇచ్చారు. ఏడి బైసెక్ట్స్ యాంగిల్ బిఏసి. ఏడి ఏం చేస్తుంది? బైసెక్ట్ చేస్తుంది యాంగిల్ బిఏసి. బైసెక్ట్ అంటే యాంగిల్ని హాఫ్ చేస్తుంది. ఇది టీటా ఉంటే ఇది కూడా ఏమవుతుంది? టీటా అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ లెంత్ ఆఫ్ బీడీ. ఇక్కడ ఏం కనుక్కోవాలి? బీడీ లెంత్ కనుక్కోవాలి. బీడీ లెంత్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి? సిమిలర్గా ఉంటాయి. 2 ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి? సిమిలర్గా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏబిడి. నెక్స్ట్ ఇక్కడ బి అనేది ఇక్కడ కార్నర్లో ఉంది కదా. సేమ్ అదే విధంగా అదే స్టైల్లో రాయండి. ఏసిడి. డి అనేది కార్నర్లో ఉంది కదా. సి అనేది కార్నర్లో ఉంది. ఏబిడి. అదేవిధంగా ఏసిడి. ఈ రెండు ఎలా ఉంటాయి? సిమిలర్గా ఉంటాయి. సిమిలర్ అంటే సైడ్స్ రేషియో సేమ్ ఉంటుంది. అంటే ఏబి బై బిడి, ఏబి బై బిడి ఈజ్ ఈక్వల్ టు సేమ్ అదే స్టైల్లో ఏసీ బై సిడి, ఏసీ బై సిడి. ఏబి ఎంత? 6. బిడి వచ్చి x-2. ఏసీ వాల్యూ 2x-3. సిడి వాల్యూ x. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? బీడీ వాల్యూ కనుక్కోమన్నారు. అంటే x-2 వాల్యూ కనుక్కోవాలి. బీడీ అంటే ఎంత? x-2. x-2 వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేయొచ్చు. ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తే అదే కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్లో x-2 కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. 4 కదా. x వాల్యూ 6. 6 బై x-2 అంటే 4. 2 x అంటే 6. x అంటే 6. 6 బై 4 అంటే 3/2. 2 × 6 12. 12లో 3 పోతే 9. 9/6. 3 3s 3 2s. సాటిస్ఫై అయింది కదా. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నేను ఎందుకు సాల్వ్ చేయాలా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సాల్వ్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది PQR. రైట్ యాంగిల్ డట్ క్యూ అన్నారా? రైట్ యాంగిల్ డట్ క్యూ. క్యూ దగ్గర యాంగిల్ ఎంత?
90. Length of PR is 17. QR ఎంత 8. PQ 15. యాంగిల్ ఆర్పిక్యూ మిడిల్లో ఉండేది యాంగిల్ ఎంత ఆల్ఫా. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా. సైన్ అంటే ఏమనే? ఆపోజిట్ బై హైపోటనస్. ఆపోజిట్ 8, హైపోటనస్ వచ్చి 17. కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటనస్. అడ్జసెంట్ 15, హైపోటనస్ 17. యాడ్ చేస్తే 23/17. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సపోజ్ ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. యాంగిల్ ఏ 19. ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏడి ఈస్ పర్పెండిక్యులర్ టు బిసి. ఏడి ఈస్ పర్పెండిక్యులర్ టు బిసి. పర్పెండిక్యులర్ అంటే యాంగిల్ ఎంత? 90. నెక్స్ట్ బీసీ వాల్యూ 16. బీసీ వాల్యూ ఎంత? 16. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? ఏడి వాల్యూ కనుక్కోమన్నాడు. ఏడి వాల్యూ తెలియదు కదా. ఏడి అంటే హైటా? మనకు తెలుసు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఎంత ఇచ్చాడు? 80 అని ఇచ్చాడు. హాఫ్ బేస్ అంటే 16. హైట్ తెలీదు. హైట్ అంటే ఏడి, అదే కనుక్కోవాల్సింది మనం. 16 5. హైట్ ఎంత? 5 × 2 10. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. ఒక ట్రయాంగిల్ ఉంది ఏబిసి. ఏబిసి బి దగ్గర యాంగిల్ ఎంత? 90. సి దగ్గర 45. ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 కదా. ఇది 90 45 అయితే ఇది కూడా ఏమవుతుంది? 45 అవుతుంది. 2 యాంగిల్స్ సేమ్ కాబట్టి 2 సైడ్స్ కూడా ఎలా ఉంటాయి? సేమ్గా ఉంటాయి. ఈ 2 సైడ్స్ సేమ్గా ఉంటాయి. 2√2. లెంత్ ఆఫ్ బీసీ అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే హైపోటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటనస్ అంటే 2√2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ అంటే ఎక్స్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. 2 స్క్వేర్ 4. √2 హోల్ స్క్వేర్ అంటే 2. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్. 2 క్యాన్సల్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్. 4ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎక్స్ వాల్యూ 2 అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అట్ బి. ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ? బి దగ్గర. ట్యాన్ ఏ ఎంత? 3/4. ఏ అంటే ఇది యాంగిల్ ఏ. ట్యాన్ అంటే ఏమని? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ 3, అడ్జసెంట్ 4 అని మనకు తెలుసు. 3 4 5 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది 3 ఇది 4 అయితే ఇదేమవుతుంది? 5 అవుతుంది. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? సైన్ ఏ ప్లస్ సైన్ బి ప్లస్ సైన్ సి. ఇక్కడ యాంగిల్ బి అంటే 90. సైన్ 90 ఎంత? 1 కదా. సైన్ ఏ. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటనస్. ఆపోజిట్ 3, హైపోటనస్ 5. సైన్ సి. సి ఆపోజిట్ 4. సికి ఆపోజిట్లో 4 ఉంది. హైపోటనస్ 5. 1 ప్లస్ 3/5 ప్లస్ 4/5 7/5. ఎల్సిఎం 5. 5 ప్లస్ 7 12. 12/5. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉంది. యాంగిల్ ఏ 90. ఏబిసి. ఏసీ 5. బీసీ 9. నెక్స్ట్. ఇన్ ట్రయాంగిల్ పిక్యూఆర్. ఒక ట్రయాంగిల్ పిక్యూఆర్ ఉంది. పిక్యూఆర్ యాంగిల్ పి 90. పిఆర్ వచ్చేసి 3. క్యూఆర్ ఎంత? 8.
మీరు గమనిస్తే ఈ ట్రయాంగిల్ డిఫరెంట్ అంటే నాట్ ఈక్వల్ అని. ఓకేనా? ఏబిసి ట్రయాంగిల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. నెక్స్ట్ కాంగ్రియంట్ అంటే సింబల్ ఇది. కాంగ్రియంట్ అంటే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అని. ఇక్కడ 5 ఇక్కడ 9, ఇక్కడ 5 ఇక్కడ 9 ఉంటే అప్పుడు కాంగ్రియంట్ అని. అలా లేదు కదా, అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది ఏబిసి. యాంగిల్ సి ఎంత? 90. సిఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి. సిఎం అనేది ఏబికి పర్పెండిక్యులర్ గా ఉంది. ఏబి ఎంత? 18. ఏబి వచ్చేసి 18. బిఎం ఎంత? 6. బిఎం 6 అయితే టోటల్ 18 కదా, రిమైనింగ్ 12 అవుతుంది. లెంత్ ఆఫ్ సిఎం, ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి పర్పెండిక్యులర్. ఇలా ఉంటే ఫార్ములా ఉంది. ఫార్ములా ఏమంటే సిఎం స్క్వేర్ పర్పెండిక్యులర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిఎం ఇంటూ ఏఎం. ఈ పార్ట్ మల్టిప్లై చేయాలి. సిఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బిఎం అంటే 6, ఏఎం అంటే 12. సిఎం ఈజ్ ఈక్వల్ టు √72. 72 ఏమని రాయొచ్చు? 9 × 8 అని రాయొచ్చా? లేదంటే 36 × 2 అని రాయొచ్చా? √36 అంటే 6, 6√2. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ 3 sides ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, 3 sides ఇచ్చారు. హైపోటెనస్ అంటే లాంగెస్ట్ సైడ్ కదా, ఉండే వాటిలో లాంగెస్ట్ సైడ్ x+3. ఇంకా రిమైనింగ్ 2 sides x-1, x+1. పైథాగరస్ థీరం అప్లై చేయండి. హైపోటెనస్ స్క్వేర్ అంటే x+3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x-1 హోల్ స్క్వేర్ ప్లస్ x+1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ a+b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. మనకు ఒక ఫార్ములా ఉంది, a+b హోల్ స్క్వేర్ ప్లస్ a-b హోల్ స్క్వేర్. ఫార్ములా 2 × a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, 2 × x స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఈ ఫార్ములా అప్లై చేసాము. x స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6x, 2x స్క్వేర్ ప్లస్ 2. 2x స్క్వేర్లో x స్క్వేర్ పోతే x స్క్వేర్, రైట్ సైడ్కి వెళ్తే -6x, 2 - 9 - 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సాల్వ్ చేసి x వాల్యూ కనుక్కోవాలి. ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్ప్లిట్. ఏ విధంగా స్ప్లిట్ చేయాలంటే యాడ్ చేస్తే -6 రావాలా, మల్టిప్లై చేస్తే -7 రావాలా. ఎలా వస్తుంది? -7 × 1, యాడ్ చేస్తే -6, మల్టిప్లై చేస్తే -7 వస్తుంది. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్, -7 బదులు +7 వస్తుంది, -1. సైడ్ అంటే ఎప్పుడు నెగిటివ్లో రాదు కాబట్టి x వాల్యూ ఎంత? 7. వాడేమడిగాడు? హైపోటెనస్ అంటే x+3. 7 + 3 ఎంత? 10. సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.